నాకు ఇప్పుడు బాగా వచ్చు అంటే ఐ ఆమ్ గుడ్ అట్. లేదు సార్, ఇంతకుముందు చాలా బాగా వచ్చేది, ఇప్పుడు అంటే వయసు అయిపోయింది, ఇంతకుముందు చాలా బాగా వచ్చేది. ఐ వాస్ గుడ్ అట్ ఇంగ్లీష్. ఐ వాస్ గుడ్ అట్ ఇంగ్లీష్ ఇన్ మై స్కూలింగ్. ఇప్పుడు ఆమెకి వంట బాగా వచ్చు. షీ ఈస్ గుడ్ అట్ కుకింగ్. కానీ ఇంతకుముందు ఆమెకి డ్రాయింగ్ చాలా బాగా వచ్చేది. షీ వాస్ గుడ్ అట్ ఐఎమ్ గుడ్ అట్ ప్లేయింగ్ క్రికెట్. ఇప్పుడు నాకు క్రికెట్ చాలా బాగా వచ్చు, కానీ ఇంతకుముందు షటిల్ బాగా వచ్చేది. ఇప్పుడు అంటే ఐ ఆమ్ గుడ్ అట్, ఇంతకు ముందు వచ్చు అంటే ఐ ఆమ్ అనకూడదు, ఐ వాస్ గుడ్ అట్ షటిల్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి సార్. నాకు వివరించడం చాలా బాగా వస్తారు. ఐఎమ్ గుడ్ అట్ ఎక్స్ప్లెయినింగ్. డాన్స్ బాగా వచ్చు, ఐఎమ్ గుడ్ అట్ డాన్సింగ్. నాకు మాట్లాడడం చాలా బాగా వస్తారు. ఐఎమ్ గుడ్ అట్ స్పీకింగ్. సో నాకు సిస్టమ్ వర్క్ చాలా బాగా, ఐఎమ్ వెరీ గుడ్ అట్ వర్కింగ్ అట్ సిస్టమ్. లేకపోతే నాకు ప్రశ్నించడం చాలా బాగా, ఐఎమ్ వెరీ గుడ్ అట్ క్వశ్చనింగ్. సమాధానం ఇవ్వడం నాకు చాలా అద్భుతం. ఐఎమ్ గుడ్ అట్ ఆన్సరింగ్ టు ద క్వశ్చన్స్ అంట. సో ఏదైనా నాకు వచ్చు అంటే గుడ్ అట్ అని వాడు.